నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా సెలార్లో ఫర్నిచర్, కెమికల్స్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందని ఆయన తెలిపారు. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక షాప్ యజమాని సతీష్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఈ రెగ్జిన్, ఈ మ్యాట్రసెస్ అన్ని పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది, కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. సో వాళ్ళు ఈ సమాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ, ఒక లేడీ పిల్లల్ని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. దట్ ఈస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇది మనము బేస్మెంట్ చివరికి 2 రూమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి ర్యాంప్ ఉంది చివరిలో, ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రాక్ చేస్తే ర్యాంప్ లో మొత్తం ఆల్రెడీ 2 వైపు మొత్తం సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది. సో ఆ మంట అక్కడ మొత్తం సమాన్ కింద వచ్చింది, ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఓపెనింగ్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్కి, బేస్మెంట్ నుంచి పైకి రావడానికి. ఆ స్టేర్ కేస్ మెటల్ ట్రాక్ చేస్తే మధ్యలో ఇంకా వీళ్ళు ఒక షట్టర్ కట్టుకున్నారు, ఐరన్ షట్టర్ నిన్న కూడా తాళా ఉంది. అక్కడ తాళా ఓపెన్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఆ స్టక్ అయిపోరు. మళ్ళీ వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దాని వలన ఈ చివరిలో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర 2 దొరికారు, 3 ఒకరు షట్టర్ దొరికారు, ఇంకా చివరిలో ఒక ఓపెనింగ్ ఉంది, ఆ 2 బాడీస్ అక్కడ దొరికారు. లేడీ జస్ట్ అక్కడ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది. 141 కి ఇది ఫస్ట్ కాల్ వచ్చింది. విదిన్ 2 minutes మై ఫస్ట్ ఫైర్ స్టేషన్ అండ్ టీమ్ ఫ్రమ్ అబిడ్స్ వర్ హియర్. దాని తర్వాత పరిస్థితి అసెస్ చేసుకుని ఇంకా మెన్ ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేసాము. రాత్రి అంతా మన టీం చేసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ హైడ్రా, జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సాయం చేశారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, దే గేవ్ అస్ ఫుల్ సపోర్ట్. కంటిన్యూస్గా రాత్రి అంతా మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్.